మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపని బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి నిన్నటి రాత్రి కాలము నిద్రించి ఉదయ కాలము చూడని బిడ్డలు ఎంతో మంది వారి యొక్క జీవితాలు ముగించుకొని ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత మనల్ని సజీవ లెక్కలు పెడుతూ మనల్ని కాపాడుతూ రక్షణ పొందుకోవడానికే దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం గొప్పవారమని కాదు, మంచివారమని కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని ఉచితమైన కృపలో ప్రతి హృదయ కాలము చూడిసే ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తూ మనం రక్షణ పొందుకొని పరలోకంలో ఉండాలన్నది దేవునికి ఉద్దేశం. ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో ఇంకా రక్షణ లేదేమో, ఇంకా మారు మనసు లేదేమో, అందుకే దేవుడు నీకు నాకు ఇంకా అవకాశం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ఇరుదే కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ వాక్య భాగంలో చూసినట్టయితే ఒక ప్రాముఖ్యమైన సందేశం ఇక్కడ ఇవ్వబడింది. మరొక పక్షగల వ్యక్తిని దేవాది దేవుడు స్వస్థపరిచిన విధానం ఇక్కడ మనం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జీసస్ ఈజ్ ఎ పారలైజ్డ్ మ్యాన్. యేసు ప్రభు మరి ఒక పక్షవాయువులకు స్వస్థత అనుగ్రహించిన అంశము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం ఒక్కరికైనా సువార్త ప్రకటించామా, లేదా ఒక్కరినైనా దేవుని సన్నిధికి నడిపించామా, లేదా సువార్త చెప్పే బిడ్డలను ప్రోత్సహిస్తున్నామా, మరి సేవకులను బలపరుస్తున్నామా, లేదా ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. ఇరుదే కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త మరి 2వ అధ్యాయము మొదటి 2 వచనంలో చూసినట్టయితే, కొన్ని దినముల పింపట ఆయన మరల కాపురమునకు వచ్చెను. ఆయన ఇంటిలో ఉన్నాడని వినినప్పుడు మరి అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిట్లో వారికి స్థలము లేకపోయిను. ఆయన వారికి వాక్యము బోధించుచుండెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఇదే అంశము చూసినట్టయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, లూకా సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 26వ వచనం వరకు కూడా మరి మత్తయి సువార్తికుడు, లూకా సువార్తికుడు ఈ వారి సువార్తలలో ఈ యొక్క వాక్య భాగాన్ని ఈ వాక్య భాగాన్ని సువార్తలలో మత్తయి సువార్తలో కూడా రాయబడింది, లూకా సువార్తలో కూడా రాయబడింది. మరి మార్కు సువార్త మనం ధ్యానించబోతా ఉన్నాము. మరి కొన్ని దినముల పింబట యేసు ప్రభు కాపరమునికి వచ్చినప్పుడు మరి ఆ ఇంటిలో ఉన్నాడని ప్రజలందరికీ తెలిసినప్పుడు ప్రజలందరూ కూడా మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వాకిట్లో స్థలము లేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అంతమంది ప్రజలు వచ్చి మరి యేసు ప్రభు బోధ వింటా ఉన్నారు. దేవుని యొక్క దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వాక్యము బోధిస్తుండగా వాక్యాన్ని వింటున్నారు. ఎంతమంది హృదయ కాలము వాక్యము మనం వింటున్నాము? ఎంతమంది దేవుని దగ్గరికి రాగలుగుతున్నాము? ఎంతమంది యేసు ప్రభు వాక్యాన్ని విని వాక్యానుసారంగా ఎంతమంది జీవిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం కూడా పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ఎందుకంటే ప్రతి హృదయ కాలము దేవుని వాక్యం అనే విత్తనం ప్రకటించబడుతుంది. ఎంతోమంది సేవకులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మరి వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఆ గృహంలో ఉన్నాడని అక్కడ ఉన్న ప్రజలకు ఆ వార్త వెళ్ళినప్పుడు అనేక మంది మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నారు. వాకిట్లో స్థలము లేనంతగా ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి మరి యేసు ప్రభు ఒక బోధను వింటా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి యేసు ప్రభు కొన్ని దినముల తర్వాత కాపరమునికి వచ్చినప్పుడు మరి ఆ ఇంటిలో ఉన్నాడని ఒక వర్తమానము ప్రజల దగ్గరికి వెళ్ళింది. ప్రజలందరూ కూడా ఆ గృహానికి వచ్చేసారు. మరి వాకిట్లో స్థలము లేనంతగా అంతమంది ప్రజలు వచ్చి వారు అందరూ ఏం చేస్తున్నారంటే దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యము బోధిస్తుండగా వారు వింటా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఆయన ఆ ఇంటిలో ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిన గనుక వాకిట్లో వారికి స్థలము లేకపోయినను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా మరి యేసు ప్రభు దేవాది దేవుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆ సమయంలో చూసినట్టయితే మరి 3వ వచనము, కొందరు పక్షవాయుగల ఒక మనుష్యుని నలుగురు చేత మోచుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ నలుగురు మనుషులు మరి ఒక పక్షవాయుగల వ్యక్తిని
మరి నడవలేని వ్యక్తిని, మరి ఆ వ్యక్తి మరి ఎన్ని రోజుల నుంచి పక్షవాయు కలిగి ఉన్నాడో ఇక్కడ రాయబడలేదు, కానీ మరి ఎన్ని రోజుల నుంచి ఆ పక్షవాయు వ్యక్తి బాధపడుతున్నాడో తెలియదు, కానీ ఆ వ్యక్తిని నలుగురు మోసుకొని తీసుకొని వస్తున్నారు. ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజలరా, మరి ఆ నలుగురు ఆ వ్యక్తి పట్ల అంత ప్రేమ వారికి ఎంత ప్రేమ కలిగి ఉన్నదేమో ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజలరా. ఆ మనిషిని వారు బ్రతికించుకోవడానికి, ఆ మనిషిని మరి స్వస్థత పొందుకోవాలంటే యేసు ప్రభు దగ్గరికి తీసుకురావాలని వారు నలుగురు కూడా విశ్వసించారేమో. ఆ నలుగురు కూడా వారి భుజాల మీద ఒక భారాన్ని మోస్తూ ఉంటారు. హృదయ కలవి మాటలు ఇంటిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎప్పుడైనా ఇతరుల గురించి నువ్వు భారాన్ని మోసావా? ఎప్పుడైనా నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమని ప్రభు యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం మనం ఇతరుల భారాలు కలిగి ఎప్పుడైతే మనం ఆ భారాలని మనము మోసుకుంటూ యేసే దగ్గరికి వారిని తీసుకొచ్చే అనుభవము మనకున్నదా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందాం. ఎందుకంటే ఈ పక్షవాయువుల వ్యక్తిని ఆ నలుగురు వ్యక్తులు మరి ఎంత దూరం నుంచి తీసుకొచ్చారో తెలియదు ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజల, కానీ వారి భుజాల మీద ఆ భారాన్ని మోసుకుంటూ వస్తూ ఉన్నారు. వారి పక్షవాయువుల వారిని మరి యేసు ప్రభు దగ్గరికి వారికి తీసుకురావడం ఒక ముఖ్య ఉద్దేశము. ఆ వ్యక్తి తిరిగి మరి స్వస్థత పొందుకోవాలి, తిరిగి ఆ వ్యక్తి నడవాలని వారు నలుగురు కూడా ఆశపడి ఉన్నారు. దేవుని సంఘ దేవుని ప్రజల, కొందరు పక్షవాయువుల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చారు. చాలామంది కూడి ఉన్నందు వారు ఆయన ఎద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పును విప్పి సందు చేసి పక్షవాయువులని పరుకుతోని దింపిరి. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజల, ఎంత భారమో ఇక్కడ చూడండి. ఒక వ్యక్తిని మోయడమే చాలా కష్టము. మరి వారు ఎన్ని గ్రామంలో దాటుకుంటూ ఆ వ్యక్తిని తీసుకొచ్చారో, మరి యేసు ప్రభు అక్కడ ఉన్నాడనే ఒక వర్తమానం వారు విని ఆ నలుగురు కూడా ఏక హృదయాలు కలిగి, మరి నలుగురు కూడా ఒకే లక్ష్యం పట్టుకొని మరి ఆ వ్యక్తిని వారి భుజాల మీద మోసుకొని మరి అక్కడికి తీసుకొచ్చినప్పుడు అనేక మంది ప్రజలు ఉన్నారు అక్కడ. మరి యేసు ప్రభు దగ్గరికి ఎలా తీసుకెళ్లాలని వారు ఆలోచించినప్పుడు ఆ గృహం పైన ఉన్న కప్పును ఇప్పేసి అందులో నుంచి యేసు ప్రభు దగ్గరికి ఆ పక్షవాయువుల వారిని దింపి ఉన్నారు. ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజలారా, వారు ఎంత ఆ భారము కలిగి ఉన్నారో. ఒక వ్యక్తిని మరి పైకి ఎత్తుకొని అంత దూరంకి వెళ్ళి తీసుకురావడం ఒక పెద్ద భారమే. మరలా ఆ వ్యక్తిని అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆ పైకి వెక్కి ఆ ఇంటి పైకి ఎక్కి ఆ ఇంటి పైన ఆ కప్పును తీసేసి ఆ కప్పు నుంచి సందు చేసి ఆ వ్యక్తిని అందులో నుంచి యేసు ప్రభు ఉన్న చోటికి దించి ఉన్నారు. ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజలరా, వారిలో ఒక భారం ఉన్నదే. ఆ పక్షవాయువుల వారిని యేసయ్య దగ్గరికి తీసుకొస్తే మరి యేసయ్య స్వస్థపరుస్తాడని ఆ నలుగురు ఏక హృదయములు కలిగి, ఆ నలుగురు లక్ష్యం ఒకటే ఉన్నది, ఈ వ్యక్తిని పక్షవాయువుల వ్యక్తిని ఎలాగైనా యేసు ప్రభు దగ్గరికి నడిపించాలి. మరి ఆ వాకిట్లో స్థలము లేనంత విస్తారమైన ప్రజలు అక్కడ ఉన్నారు. మరి ఆ ప్రజలందరూ అక్కడ ఉండడం వల్ల అక్కడికి చేరుకోవడం ఒక అంతు అయితే, అక్కడికి చేరుకున్న తర్వాత ఆ వ్యక్తిని ఎలా యేసయ్య దగ్గరికి తీసుకెళ్లాలని వారు ఆలోచించినప్పుడు ఆ ఇంటి పైకప్పును తీసివేసి ఆ పైకప్పులను తీసివేసేందుకు ఒక గ్యాప్ ఏర్పాటు చేసి అందులో నుంచి ఆ పక్షవాయువులని యేసు ప్రభు దగ్గరికి దించి ఉన్నారు. ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజలరా, ఎంత గొప్ప కార్యం అదే. ఒక వ్యక్తిని యేసయ్య దగ్గరికి నడిపించడానికి ఆ వ్యక్తి నడవలేడు, పక్షవాయువులతో బాధపడుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని వారు యేసయ్య దగ్గరికి తీసుకురావడంలో వారు ఒక భారము కలిగి వారు ఆ భారమంతా కూడా వారు భుజాల మీద మోసుకొని తీసుకొచ్చి మరి వాకిట్లో స్థలము లేదు, ప్రజలందరూ కూడా ఉంటుండగా మరి వారు ఆలోచించి పైనుంచి ఆ ఇంటి కప్పును తీసివేసి అందులో నుంచి ఆ వ్యక్తిని యేసయ్య ఉన్న చోటికి దింపి ఉన్నారు. ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఉన్న ఇంటి కప్పును విప్పి సందు చేసి ఆ పక్షవాయువులని పరుపుతోని దింపిరి. యేసు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయని పక్షవాయువులతో చెప్పారు. ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజలరా, ఇక్కడ ప్రాముఖ్యమైన మాట గమనించాలి. యేసు ప్రభు ఏమన్నాడంటే వారి విశ్వాసాన్ని చూశాడు. ఆ నలుగురి విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, మనం చూసినట్టు యేసు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయని పక్షవాయువులతో చెప్పాను. అక్కడున్న వారందరూ కూడా మరి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ నలుగురు వ్యక్తుల ఒక విశ్వాసాన్ని దేవుడు చూశాడు. వారి బలమైన విశ్వాసము చేత
వారు ఆ వ్యక్తిని ఎలాగైనా దేవుని దగ్గరికి తీసుకురావాలి, ఎలాగైనా దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసు ప్రభు ఉన్న చోటుకి తీసుకురావాలని వారు ప్రయాసపడ్డారు. వారి విశ్వాసాన్ని దేవుడు చూసి ఆ పక్షవాయువులతో అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇక్కడ మనం గమనించాలి. మనమందరం కూడా మరి ఈ పక్షవాయువులని యేసయ్య దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసయ్య స్వస్థత ఇస్తాడు అని అందరూ ఆ తలంచి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు ఒక ప్రాముఖ్యమైన మాట ఇక్కడ పలికాడు. ఏమన్నాడంటే, యేసు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయని పక్షవాయువులతో చెప్పాను. నీ పాపములు క్షమించబడ్డాయని ఆ పక్షవాయువుల వ్యక్తితో చెప్పాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము స్వస్థత అనేక పరిమాణాలు పొందుకుంటాము. మనం అనారోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకు స్వస్థత ఇస్తాడు, మనకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. కొన్ని సందర్భంలో జ్వరము కానీ, మన శరీరంలో ఇంకా ఏదైనా కాళ్ళు నొప్పులు కానీ, మన శరీరంలో ఎన్నో బలహీన పరిస్థితులు వస్తాయి. మనకు అవన్నింటిలో విషయంలో ప్రార్థన ద్వారా దేవుడు మనకు స్వస్థత ఇస్తాడు. స్వస్థత పొందుకున్న తర్వాత తిరిగి నీకు మరలా ఆ ఒక కాళ్ళు నొప్పులు కానీ, మళ్ళా జ్వరము కానీ, మళ్ళా అనారోగ్యం కానీ తిరిగి కలుగుతాయి. కానీ నీ పాపములు క్షమించబడినప్పుడు నువ్వు నిత్య పరలోక రాజ్యపు వారసులుగా అవుతావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు ఈ మాట పలికాడు. యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అని పక్షవాయువులతో చెప్పాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, స్వస్థత పొందుకోవచ్చు, మరలా మనకు అనారోగ్యం రావచ్చు. కానీ మన పాపములు క్షమించబడినప్పుడు ఈ లెంట్ కాలంలో, ఈ శ్రమ కాలంలో మనం ఉంటుండగా, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఉపవాస దినాల్లో ఉంటుండగా మన పాపములు క్షమించబడము చాలా ప్రాముఖ్యమైనది. మనకు స్వస్థత కలిగినప్పుడు తిరిగి మనకు అనారోగ్యం తిరిగి కలుగుతున్నది. ఒకానొక రోజు మనం అందరం కూడా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళవలసిందే. ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతంగా ఉండేవారము కాదు. కానీ మన పాపాలు క్షమించబడితే మనం మరణించిన తర్వాత కూడా నిత్య పరలోక రాజ్యపు వారసులుగా ఉంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చేసి, కుమారుడా నీ యొక్క పాపములు క్షమించబడ్డాయని పక్షవాయువులతో చెప్పడం జరిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాట విన్న అక్కడున్న కొంతమంది శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుండిరి. వారితడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, మరి దైవ దూషణ చేయుచున్నాడు కదా, మరి దేవుడు ఒక్కడే కదా, దేవుడు ఒక్కడు తప్ప మరి పాపమును క్షమించగలవాడని తమ హృదయంలో ఆలోచించుకునేరే. వారు అక్కడున్న కొంతమంది శాస్త్రులు వారు అనుకుంటా ఉన్నారు వారి మనసులో, మరి ఇతడు ఎందుకు ఇలా చెప్పి ఉన్నాడు, మరి యేసయ్య ఎందుకు ఇలా చెప్పి ఉన్నాడు, మరి పాపములు క్షమించాలి అంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు కదా, దేవుడు తప్ప మరి ఎవరు కూడా పాపాలు క్షమించరు కదా అని వారి హృదయంలో ఆలోచన కలిగింది. యేసు ప్రభు ఏమో వారి విశ్వాసాన్ని చూసి, ఆ నలుగురు విశ్వాసాన్ని చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పిన తర్వాత శాస్త్రులు ఆ మాట విని కొందరు అక్కడ కూర్చుండిరి. వారు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దైవ దూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడెక్కడ తప్ప పాపములు క్షమించడని తమ హృదయంలో ఆలోచించుకునేది. వారు తమలో ఇలాగూ ఆలోచించుకుంటుండగా యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుచున్నారు? ఈ పక్షవాయువులతో పాపములు క్షమించబడుట చెప్పుట సులభమా? నువ్వు లేచి పరిగెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? ఇక్కడ యేసు ప్రభు రెండు ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారి హృదయంలో శాస్త్రులు కొందరు మరి అక్కడ కూర్చొని ఉన్నారు. మరి యొక్క సన్నివేశాన్ని అంతా కూడా వారు కన్నులారా చూసి చెవులారా వింటున్నారు. వారు అనుకుంటున్నారు, మరి ఇతడు ఎందుకు ఇలా చెప్తున్నాడు, యేసు ప్రభు ఎందుకు ఇలా చెప్తున్నాడు, మరి ఒకరి పాపం క్షమించబడాలంటే దేవుడు తప్ప మరి ఎవరు కూడా క్షమించడు, ఇతడు దైవ దూషణ చేస్తున్నాడని వారి మనస్సులో వారు అనుకుంటుండగా యేసు ప్రభు ఆత్మలో వారిని గ్రహించి, మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారు, మీరెందుకు ఇలా తలంచుచున్నారు అని వారిని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇక్కడ దేవుడు వారిని రెండు ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. నీ పాపములు క్షమించబడటం చెప్పుట సులభమా? నువ్వు లేచి నీ పరుగెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? యేసు ప్రభు రెండు ప్రశ్నలు వాళ్ళని వేస్తూ ఉన్నాడు. వారి హృదయంలో ఆలోచన కలిగింది. శాస్త్రులు కొందరు అక్కడ కూర్చొని, మరి ఇతడు ఎందుకు ఇలా చెప్తున్నాడు, ఇతడు దైవ దూషణ చేస్తున్నాడు, పాపములు క్షమించబడాలి అంటే దేవుడు తప్ప ఎవరు కూడా లేడని వారు తలంచుచున్నప్పుడు యేసు ప్రభు ఆత్మలో ఆ మాటలు వారి యొక్క హృదయంలో, వారి యొక్క తలంపులో గ్రహించి, మీరెందుకు ఇలా
ఆలోచిస్తున్నారు అని వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారు తమలో తాము అలాగా ఆలోచించుకుంటా యేసు వెంటనే ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకునుచున్నారు? మీ పాపములు క్షమించి నీ పాపం ఈ పక్షవాయువులతో నీ పాపను క్షమించబడట చెప్పుట సులభమా? నువ్వు లేచి నీ పరిగెత్తుకొని నడుపుట సులభమా? ఇక్కడ 3 ప్రశ్నలు యేసు ప్రభు వేశాడు. మొదటి ప్రశ్న ఏమేశాడంటే, మరి వారు తాము అలాగా ఆలోచించుకుంటా యేసు వెంటనే తన ఆత్మను తెలుసుకొని, మీరు ఎందుకు ఈ సంగతులపై మీరు హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు, ఎందుకు మీరు హృదయాల్లో ఆలోచించుకుంటున్నారని శాస్త్రులను దేవాది దేవుడు ఒక ప్రశ్న వేశాడు. ఆ తర్వాత రెండవ ప్రశ్న ఏమన్నాడంటే, పక్షవాయువులతో పాపను క్షమించబడుట చెప్పుట సులభమా? నువ్వు లేచి పరిగెత్తుకొని నడువుట సులభమా అని రెండో ప్రశ్న వేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలం కూడా ఈ వసంత కాలంలో మరి యొక్క శ్రమ కాలంలో మనం వచ్చుండగా, ఇలాంటి కాలంలో మనం వచ్చుండగా మన పాపములు క్షమించడము చాలా ప్రాముఖ్యమైనదే. మనం యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మన పాపంలో మనం ఒప్పుకొనడము చాలా ప్రాముఖ్యమైనది. ఈ హృదయ కలం ఇంతవరకు కూడా నువ్వు పాపంలో యేసయ్య దగ్గర వెళ్ళి ఒప్పుకోలేదేమో. హృదయ కలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నువ్వు పాపంలో ఒప్పుకున్నట్టయితే నీ పాపంలో నుంచి విడుదల దొరుకుతుంది. నువ్వు దేవుని బిడ్డగా, దేవుని కుమారునిగా దేవాతి దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు లేచి మోకాలుండి యేసయ్యని వేడుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి. ఇక్కడ యేసు ప్రభు ఈ పక్షవాయువులవాడు అడగలేదు, మాట్లాడలేదు. కానీ వారి నలుగురు విశ్వాసాన్ని చూశాడు. ఈ పక్షవాయువులవాడు మరి యేసు ప్రభుతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నన్ను స్వస్థపరచు అని అడగలేదు, నన్ను బాగు చేయమని అడగలేదు, అలాగే నేను నా పాపను క్షమించమని అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ పక్షవాయువులను అతడు మాట్లాడలేమో పరిస్థితిలో ఉన్నాడేమో, కాళ్ళు చేతులు పడిపోయి ఆ దీన స్థితిలో ఉన్నాడేమో, తన మనసులో యేసయ్యని మరి అడిగి ఉన్నాడేమో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తన హృదయానుసారంగా దేవుని వైపు చూశాడేమో. మరి దేవాది దేవుడు పలికిన మాట, వారి నలుగురు విశ్వాసాన్ని చేసి కుమారుడా నీ పాపంలో క్షమించబడ్డాయి అనేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ యేసు ప్రభు హృదయాలని లక్ష్య పెట్టేవాడు. మరి వారు ఆ శాస్త్రులు వారు హృదయంలో ఆ రీతిగా వారు తలచించినప్పుడు వెంటనే దేవాదుడు ఆత్మలో వారి యొక్క మాటలను గ్రహించి వారితో మాట్లాడాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన పాపంలో క్షమించబడము చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 11 వచనం, అయితే పాపంలో క్షమించటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభుకు ఒక అధికారం ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి ఒక్క మానవుని యొక్క పాపంలో క్షమించే అధికారము దేవాది దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సమస్తము అధికారం ఇచ్చాడు. ఆయనను హెచ్చింపు చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అందుకే యేసు ప్రభు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడని యోహాను సువార్త 14:6 ప్రకారము. మరి యేసు ప్రభుకు అధికారం ఉన్నది. మరి యేసు ప్రభు ఆ మాటని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పాను. పక్షవాయువులు గల వారిని చూచి నీవు లేచి నీ పైరెత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరిగెత్తుకొని వారి ఎదురు నుండి నడిచిపోయాను గనక వారందరూ విప్రావు నుంచి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ కూడా చూడలేదని చెప్పుకొనుచు దేవునిని మహిమపరిచారు. దేవునికి మహిమ ఘనత చెందును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభుకు అధికారం ఉన్నది. ఈ లోకమంతటి మీద యేసు ప్రభుకు అధికారం ఉన్నది. దేవాది దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తుని హెచ్చింపచేశాడు. సర్వ అధికారములు యేసు ప్రభుకు అనుగ్రహించి ఉన్నాడు. సమస్త మానవులకు పాపముల నిమిత్తమే కల్వరి శిలువలో యేసు ప్రభు తన ప్రాణాన్ని చెందించాడు. యేసు ప్రభు రక్తంలో ప్రతి పాపము కొట్టివేయబడింది. ప్రతి ఒక్కరికి విడుదల దొరికింది. ప్రతి ఒక్కరికి కూడా ఆ యేసు రక్తంలో విడుదల దొరికినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అందుకే యేసు ప్రభు అక్కడున్న శాస్త్రులను అక్కడున్న ప్రజలను ఉద్దేశించి చెప్తా ఉన్నాడు. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పిన పక్షవాయువులను చూచి నీవు లేచి నీ పేరెత్తుకొని నీ ఇంటికి పొమ్మని వానితో నీతో చెప్పుచున్నాను అనగానే తక్షణమే వాడు లేచి
మొదట పాపములు క్షమించబడ్డాయి. రెండోది స్వస్థత కలిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మొదట ఆ నలుగురు విశ్వాసాన్ని చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయని యేసు ప్రభు చెప్పాడు. రెండోదిగా మరి దేవాది దేవునికి సర్వ అధికారములు ఉన్నాయి అని శాస్త్రులకు జవాబిచ్చాడు. మూడోదిగా ఆ వ్యక్తితో మరి పక్షవాయువు వ్యక్తితో చెప్పాడు, నువ్వు లేచి నీ పేరెత్తుకొని నువ్వు నడిచి ముందుకు పోమని చెప్పినప్పుడు వాడు వెంటనే లేచి వారందరి ముందు నడుచుకుంటూ ముందుకు సాగిపోయినాడు. దేవునికే భయభక్తులేని గాక. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మొదట పాపములు క్షమించబడతాయి. రెండోది నీ అనారోగ్యంకి దేవుడు స్వస్థత ఇస్తాడు. కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పాపములు క్షమించబడము చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా. ఇక్కడ చూసినట్టయితే పాపములు అతని పక్షవాయుల పాపములు క్షమించబడ్డాయి అంటే వారి నలుగురు విశ్వాసాన్ని చూసి, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు వారి విశ్వాసాన్ని చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయని పక్షవాయువులతో చెప్పాను. వారి విశ్వాసాన్ని వారు యేసు ప్రభు దగ్గరికి ఆ పక్షవాయువులని తీసుకురావడానికి వారి భుజాల మీద మోసుకొని వచ్చారు. ఇంటి వాకిట్లో స్థలము లేనప్పుడు ఇంటి పైన కప్పు విప్పి అందులోకి సందు చేసి ఆ పక్షవాయువులని యేసు ప్రభు ఉన్న చోటున దింపినప్పుడు యేసు ప్రభు పలికిన మాట వారి యొక్క విశ్వాసాన్ని చూశాడు. ఆ నలుగురు విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాయువులతో చెప్పాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయనేసి. మొదట పాపములు క్షమించబడ్డాయి. రెండోది స్వస్థత వదుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా మన పాపంలో క్షమించబడము చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత మన అనారోగ్యంలో ఉన్నట్టయితే దేవుడు మనకు స్వస్థత కూడా అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రాముఖ్యంగా చూసినట్టయితే 10వ వచనము, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలుగుదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు నీ ప్రతి పాపము క్షమించబడుతుంది. ఒకవేళ నీ శరీరంలో ఎలాంటి అనారోగ్యం ఉన్నా అది తిరిగి దేవాది దేవుడు నీ అనారోగ్యం నుంచి విడుదల దయచేస్తాడు. ఇక్కడి పక్షవాయువులతో మొదట వారి యొక్క పాపములు క్షమించబడ్డాయి. రెండవదిగా చూసినట్టయితే పక్షవాయువుల గల వాణిని చూచి నీవు లేచి నీ పైరెత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పైరెత్తుకొని వారి అందరి ఎదుట నడిచిపోయి సాగాను. వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ కూడా చూడలేదని చెప్పుచు దేవుని మహిమపరిచారు. ఈ కాలం కూడా మనం దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనందరికీ కూడా ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుని సంగమా, దేవుని ప్రజల క్రైస్తవ జీవితం అనగానే ఒక సాక్ష్యము కలిగి ఉండాలి. దేవుడు నేను ఎలా రక్షణ నడిపించాడో, ఎలా నువ్వు బాప్టిజం పొందుకున్నావో అవన్నీ కూడా నీకంటూ ఒక సాక్ష్యము కావాలి. మొదట మన పాపములు క్షమించబడాలి. మనం యేసయ్య దగ్గరకు వచ్చి మన పాపంలో ఒప్పుకోవాలి. అందుకే రోమా 23:23 అంటుంది, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పాపలపై ఎవరు కూడా లోకంలో నీతివంతులు లేరు. కాబట్టి మనం యేసయ్య దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, మన పాపాలు క్షమించబడినప్పుడు మనం రక్షించబడతాము. ఆ తర్వాత మన ఆత్మీయ జీవితంలో కూడా ఎలాంటి అనారోగ్యం ఉంటే యేసు ప్రభు అందులోంచి మనల్ని విడిపిస్తాడు. ఈ పక్షవాయువులను మొదటితో యేసయ్య వాని పాపంను క్షమించాడు. రెండోది వానికి స్వస్థత ఇచ్చాడు. వాడు అనేక మంది అప్పటి వరకు నలుగురు మోసుకొని వాడిని తీసుకొచ్చారు. తిరిగి వెళుతున్నప్పుడు పాపంలో క్షమించబడిన వ్యక్తిగా వెళ్తున్నాడు. రెండోది మరి అందరి ముందు లేచి నడుచుకుంటూ ముందుకు సాగిపోయినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడి వాక్యాన్ని హృదయాలలో దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి మరి దేవుడు మీకు తోడైండును గాక. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. మనం నోరు తెరిచి మన పాపాలు, అయ్యా నేను పాపిని ప్రభా, ఆ సమయంలో పక్షవాయువుల వాడు మాట్లాడలేదు కదా, మేము కూడా వస్తే సరిపోతుందని తలంచవద్దు. అక్కడ పక్షవాయువులో తన హృదయంలో యేసు ప్రభు వైపు చూస్తాడేమో, మరి తన హృదయంలో యేసు వైపు చూసి తన మనసులో ప్రార్థన చేశాడేమో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే ఆ నలుగురు విశ్వాసాన్ని దేవుడు చూశాడు. ఒకవేళ మనము ఈ సమయంలో దేవుని దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా స్వస్థత దయచేస్తాడు. దేవుడు అట్టి కృప మీకు కూడా అనుగ్రహించును గాక.
ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు. ఉదయకాలము నైనా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు. వారి విశ్వాసాన్ని చూసి, ఆ నలుగురు విశ్వాసాన్ని చూసి నైనా పక్షవాయులతో కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయని మొదట నైనా నువ్వు చెప్పిన మాట. రెండోదిగా తండ్రి బిడ్డ మరలా నైనా నువ్వు లేచి ఇక్కడి నుంచి నడవమన్నప్పుడు ఆ వ్యక్తి తన పైరెత్తుకొని లేచి అక్కడి నుంచి నడిచి సాగాడు. పాపములు క్షమించబడ్డాయి, స్వస్థత కూడా పొందుకున్నాడు. నైనా హృదయకాల వాక్యం వింటున్న బిడ్డలు కూడా వారి పాపంలో ఒప్పుకొని నైనా ప్రభా నీ సన్నిధానంలో ఎంతమంది పాపాలు ఒప్పుకుంటున్నారో వారందరి పాపాలు కూడా క్షమించి వారిలో శరీరంలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని కూడా యేసు నామములో విడుదల దయచేయమని బతిమాలకొనిచున్నాను తండ్రి ప్రభా. అలాగే భారతదేశంలో సేవని దీవించండి. భారతదేశంలో పరిచయం చేసిన సేవకులను, సేవకురాలను దీవించండి. అలాగే ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి. ఈ మధ్యాహ్న కాలం జరుగుతున్న ఆరాధనను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాయిన ప్రభా. ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబములకు సదాకాలము దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క సమాధానము మీకు మీ గృహాలకు తోడై నీడైండును గాక. ఆమెన్.